నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. లాక్డౌన్ లో నిరుపేదలకు అండగా నిలుస్తున్న వాసవి సేవా సంస్థ. ఖైరతాబాద్ లో డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో PM సరుకుల పంపిణీ. హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ రెడ్ క్రాస్ డే వేడుకలు. రెడ్ క్రాస్ కమిటీ ప్రాముఖ్యతను వివరించిన YRCPRO. వికారాబాద్ జిల్లాలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యం. వివాహిత సంబంధాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్న అధికారులు. సూర్యాపేట జిల్లా మునగాలలో రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ను ఢీకొట్టిన ఇండికా కారు, 2 మృతి. రాజన్న సిరిసిల్ల జిల్లా కృష్ణ భాస్కర్ సమీక్ష. ధాన్యం కొనుగోలు వేగవంతంపై అధికారులతో చర్చ. ఇక డీటెయిల్స్కి వెళ్తే, హైదరాబాద్ వాసవి సేవా కేంద్రం, IIMC, వాసవి క్లబ్ హైదరాబాద్, వైశ్య మెడికల్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, హైదరాబాద్ జిల్లా AV మహాసభ, TS ఆవోపా, వాసవి కో హౌసింగ్ సొసైటీ, ఆర్యవైశ్య హోటల్, వైశ్య యూత్ అసోసియేషన్ పలు సంస్థల ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు, నిరుపేద కుటుంబాలకు లాక్డౌన్ ప్రారంభమైన 44 రోజుల నుండి నిత్యావసర సరుకులు, బియ్యం, భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి సుమారు 4000 వరకు భోజనం అందించారు. ఇందులో ఖైరతాబాద్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా V3 అధినేత కాచం సత్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ గుప్తా, రేపాక వెంకటేశ్వర్లు, కూన వెంకట గోపాలకృష్ణ, బొగ్గారపు దయానంద్, కొండ మల్లికార్జున్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. జరగని మరియు IIMC కాలేజ్, అలాగే హైదరాబాద్ జిల్లా ఆర్వైఎస్ సంఘం మరియు వాసవి క్లబ్, హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్, వివిధ అనుబంధ సంఘాలు అందరు కలిపి ఈరోజు COVID-19 పేరు మీద కరోనా బాధితుల కోసం, ఎవరైతే వలస కార్మికుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు KCR గారి ఆదేశానుసార ప్రకారం వలస కార్మికులను ఆదుకోవాల్సినటువంటి సామాజిక బాధ్యత మీ మీద ఉంది, మన అందరి మీద ఉంది అనే ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా గత 40 రోజుల నుండి వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని సంఘాలు, ఇక్కడ ముఖ్యంగా వాసవి సేవా కేంద్రం అధ్యక్షుడు రాజశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో మిగతా అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరు కలిసికట్టుగా గత 40 రోజుల నుండి దాదాపు రోజు 4000 ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమాన్ని GHMC వారికి, నోడల్ ఆఫీసర్ గారికి అందజేయడం జరుగుతుంది. దాని ద్వారా ఎక్కడైతే అన్నమో రామచంద్రాన్ని ఉన్నటువంటి ఆకలి తీర్చేటువంటి బాధ్యతని వైశ్య సంఘాలు ఎత్తుకొని చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజుతోటి ముగింపు కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారందరికీ కూడా పేరు పేరున మా వైశ్య వికాస వేదిక తరఫున ధన్యవాదాలు తెలుపుచు, మరి ఇట్టి 40 రోజులకు సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది గారికి కానీ, పాత్రికేయ మిత్రులకు, అలాగే GHMC వర్కర్స్ కానివ్వండి, GHMC సిబ్బందికి కానివ్వండి, ఇతరత్ర పారిశుద్ధ కార్మికులకు అందరూ కూడా పేరు పేరున ఈ మంచి కార్యక్రమాన్ని 40 రోజులు దిగ్విజయంగా సహకరించినటువంటి మా యొక్క డోనర్లకు, అలాగే మా యొక్క ట్రస్ట్ మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుచు, ముఖ్యంగా ఈ రోజుతోటి బంద్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ని సడలింపు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక అన్నం అవసరపడదు, అన్నీ గ్రీన్ జోను, ఆరెంజ్ జోను, రెడ్ జోన్లో కూడా కొంత మినహాయింపు వచ్చినటువంటి ధర్మిలా ఈ రోజుతోటి ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపేయడం కోసం కొన్ని సామాజిక సంస్థల యొక్క పెద్దలు కొంతమంది సూచించినటువంటి పిదప ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతోటి మేము ముగింపు జరుపుతున్నాం. గతంలో కానీ లేకపోతే భవిష్యత్తులో కానివ్వండి, ఎప్పుడైనా ఒకవేళ ఎలాంటి విపత్కరమైన సమయంలో వైశ్య సామాజిక సంస్థలు ఏవైతున్నాయో అన్నీ కూడా అందుబాటులో ఉండి సామాజిక సేవలో ముందుండడానికి మేము మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరఫున, వాసవి సేవా కేంద్రం తరఫున, మాకు ఉన్నటువంటి వివిధ సామాజిక నేపథ్యంలో ఉన్నటువంటి సంఘాలన్నీ తరఫున, మా వైశ్య వికాస తరఫున కూడా ప్రభుత్వానికి హామీ ఇస్తూ సమాజంలో ఆదుకునే బాధ్యతలో, సమాజ సేవలో ఎప్పుడు కూడా వైశ్యులు ముందున్నారు. మరి ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 40 రోజుల నుండి అత్యధికంగా సేవ చేసేటువంటి సంఘాలు అవుతున్నాయో వైశ్య సామాజిక సంస్థలే ఈరోజు సామాజిక సేవలో ముందున్నాయి. అలాగే ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు కిరాణా వర్తకులు ఏవైతున్నాయో, కిరాణా షాప్ వర్తకులు కూడా కోవిడ్ తోటి, కరోనా నేపథ్యంలో 2 చనిపోయిన వారికి కూడా ప్రగాఢంగా సానుభూతి, సంతాపం తెలియజేస్తున్న మా అన్ని సంస్థల తరఫున వానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన V3
అధినేత కాచం సత్యనారాయణ గారు, మా యొక్క మిత్రుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాగే మన సీఎం కేసీఆర్ గారి మరియు కేటీఆర్ గారి యొక్క వలస కూలీలకు ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారికి తరఫున మనము వాసవి సేవా కేంద్రము మరియు ఐఏఎంసీ కాలేజు మరియు సోదర సంస్థలతో రోజు 3,500 నుంచి 4,000 వరకు మనము వారి రిక్వైర్మెంట్ ప్రకారంగా మనము సర్వీస్ చేయడము. నమస్కారం. ప్రపంచంలో అతులాగతం అవుతున్న సమస్య కరోనా సమస్య. ఈ కరోనా సందర్భంలో జంట నగరాల లోపల విచ్చేస్తున్న రాష్ట్రంలో చాలామంది వలస కూలీలు, ఎంతోమంది పేదలు ఉన్న ఈ యొక్క జంట నగరాల్లో కూడా హైదరాబాద్ సేవ చేయాలన్న సంకల్పంతో వాసవి సేవా కేంద్రం, ఐఏఎంసీ కాలేజ్, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, వాసవి క్లబ్, వాసవి హౌసింగ్ సొసైటీ, ఆర్యవైశ్య హాస్టల్, డాక్టర్ అసోసియేషన్ ఇవన్నీ కలిపి వైశ్య యూత్ అసోసియేషన్ సోదర సంస్థలు కలిసి డాక్టర్ మెడికల్ అన్నీ కలిసి సుమారు 40 రోజుల నుంచి మనము ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి 3,500 నుంచి 4,000 ప్యాకెట్ల వరకు పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, లోకల్ కార్పొరేటర్కు ఈ యొక్క కార్యక్రమంలో పంచుతున్నాం. హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఆర్సీ, వైఆర్సీ, పీఆర్ఓ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ వ్యవస్థాపకుడు హెన్రీ జన్మదిన సందర్భంగా ఈ రెడ్ క్రాస్ డేని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులతో బాధపడుతున్న పేద ప్రజలకు మానవతా సహాయం అందించేందుకు గాను ప్రోత్సాహపరిచేలా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. కాబట్టి మన విద్యుత్ ధర్మం ఒకటే, మనసా వాచా కర్మణ. ఇంట్లో తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూడాలి, ఎంత ప్రేమగా చూస్తాం, గురువులను ఏ విధంగా మనం గౌరవిస్తాం, అదేగాక ఇంటికి వచ్చిన చుట్టాలని అంటే అతిథులను ఏ విధంగా గౌరవిస్తాం, ఆ విధంగా సైనికులను కూడా మనస్ఫూర్తిగా మనం గౌరవించుకోవాలి అని చెప్పి వాళ్ళు మన ఇంటికి వచ్చే పరిస్థితి ఎక్కడో ఉన్నారు వాళ్ళు. కానీ ప్రతినిత్యం మనం వాళ్ళ గురించి ఒక్క నిమిషమైనా కేటాయించాలి. ఆ కేటాయించే విషయంలో పక్కన వాళ్ళతో షేర్ చేసుకోండి. మనకు కూడా ఆ బుద్ధులు రావాలా, వాళ్ళ మాదిరిగా ఉండాలా. వాళ్ళ మాదిరిగా ఏ విధంగా ఉంటారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు, పొద్దున్న టైంకి లెగుస్తారు, టైంకి తింటారు, ఏ ఇబ్బంది లేకుండా ఎవరితో కొట్లాట పెట్టుకోరు, కంఫర్టబుల్గా ఉంటారు. ఉంటారా లేదా? ఉంటారా? కాబట్టి మనం కూడా విద్యుత్ ధర్మం మనకు మినిమం అదే కదా. కాబట్టి అవన్నీ పాటించండి. వాళ్ళ మాదిరి మీరు సైనికులు చేరాలని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మనం నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రపోజల్ పెట్టాం కదా. ఈ అకాడమిక్ ఇయర్లోనే మనం ప్రపోజల్ పెట్టాం, కానీ ఇప్పుడు కలవడానికి వీల్లేదని మనం ఉన్నాము. ఇంకొక నెల రోజులు అయితే మనం ఫ్రీ అయిపోతాం. జూలైలో 18 సంవత్సరాలు నిన్నే ప్రతి ఒక్కరికి మనం ట్రైనింగ్ ప్రపోజల్ పెట్టాం. దానికి కూడా V3 వాళ్ళు సహకరిస్తా అన్నారు. V3 యాజమాన్యం కూడా మీరు మిలిటరీకి సంబంధించిన ట్రైనింగ్ పొందడం కోసం, అంటే దేశ సరిహద్దులో వెళ్ళి మీరు కూడా వాళ్ళని ఫైట్ చేయడానికి, అవతల ఉన్న దుష్ట శక్తులను తరిమి కొట్టడానికి మీ వంతుగా ప్రయత్నం చేయాలని, మీ అందరికీ ప్రాపర్ ట్రైనింగ్ ఇప్పిస్తామని తెలియపరుస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణరావు. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. కామారెడ్డి జిల్లా కేంద్రం ఇండస్ట్రియల్ ఏరియాలో దళిత సైన్యం అధ్యక్షురాలు ఎడ్ల కాసమాని స్వామి పెళ్లి రోజు సందర్భంగా 100 మంది వలస కూలీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సంఘం ఆకుల బాబు, ఎడ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇండస్ట్రియల్ ఏరియాలో దళిత సేన మహిళా అధ్యక్షురాలు ఆశమణి వారి పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడున్న వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని జిల్లా కమిటీ నుంచి వాళ్ళకి ప్రత్యేకంగా జేబీలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మనము పుట్టినరోజులు ఎక్కడో గుడిపోయి చేసుకొని బాగుండేది కాబట్టి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని దళిత సైన్యం తరఫున కోరుకుంటున్నాము. మీడియా ద్వారా కూడా ఒకసారి కోరుకుంటున్నాము. ఎడ్లరాజు జిల్లా అధ్యక్షుడు కామారెడ్డి. నమస్కారం, నా పేరు ఎడ్ల కాశమని. మాది ఈరోజు పెళ్లి రోజు. చెప్పినందుకు సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి వల్ల లాక్డౌన్ కారణంగా అనేక వలస కూలీలు మరియు వలస కార్మికులు ఆకలి ఇబ్బందులు మరియు అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ రాష్ట్రాలకు వలస వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళ ఆకలిని తీర్చాలనే చిన్న ఉద్దేశంతో మన కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా వాళ్ళ ఆకలిని తీర్చే ప్రయత్నం చేసినటువంటి మన అన్న అకులబాబు గారి వాళ్ళను ఆచరిస్తూ వాళ్ళ అడుగుజాడలు నడుస్తూ మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మాకు ఏదైనా అన్నవాళ్ళు అండదండలు ఉండడం వల్లనే ఈ కార్యక్రమాలు వాళ్ళను చూసి మేము చేస్తూ మున్ముందు ఇలాంటి అన్నదానాల కార్యక్రమాలే కానీ ఎలాంటి ఉద్యమ కార్యక్రమాలైనా వాళ్ళతో వాళ్ళ సహకారంతో చేస్తామని తెలియజేస్తూ దళిత సైన్యంలో మహిళలకు మగవారికి ఎంత ప్రాతినిధ్యం ఉందో మహిళలకు కూడా అంతే విధంగా ప్రాతినిధ్యం ఉంది. ఈరోజు కామారెడ్డి డిస్టిక్లో ఒక మహిళా అధ్యక్షురాలైనటువంటి ఎడ్ల కాశమణక్క గారు ఈ అన్నదానంతో రెండోసారి పెట్టడం జరిగింది. మాకు చాలా హర్షించదగ్గ విషయం ఆ విషయం. ఎందుకంటే కొంతమంది చాలా సంపాదిస్తూ కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఒకరి ఆకర్షించే ప్రయత్నం చేయకుండా ఈరోజు చూసినట్లయితే లైన్స్లో ముందు లైన్లు కడుతూ పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామంలో స్వర్గీయ మనోహరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటేశ్వరరావు లాక్డౌన్ నేపథ్యంలో భాగంగా కూలి పనికి వెళ్లలేని 200 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ పేరు రాసినాం కదా తోటకూరలో. ఇప్పుడు ఇంకో పేరు చెప్తే మంజుల. వాళ్ళకి ఇప్పుడు మాకు ఏంటి అన్న అట్లా ఏదో అవసరం అనిపిస్తలేదు నాకు. ఇస్తావా నువ్వు కవితకు? ఇది మల్లేష్కు. ఇది మల్లేష్ బిడ్డవా నువ్వు? వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ సమయంలో టోటల్ లాక్డౌన్ ఉండడం వల్ల రైతు కూలీలకు పని దొరకక రోజువారీ అవసరాలకు వాళ్ళకి సరిపడా డబ్బులు అందక కష్టపడుతున్న ఈ సమయంలో మా తండ్రి పేరట ఎర్రవాడి మనోహరరావు ఫౌండేషన్ అనే ఒక వ్యవస్థను స్థాపించి దాని ద్వారా మా రాఘవపూర్ గ్రామంలో నాకు తోచినంతలో పేద రైతులకు నిత్యావసర సరుకులు కొన్ని పంపిణీ చేయదలిచి ఈ రోజు వరకు దాదాపు ఒక 200 కిట్స్ మేము ఇవ్వడం జరిగింది. దీనికి ప్రభుత్వం వారు కూడా వారి రైతులకు అందించే సహకారం అందిస్తున్నారు.
దాంతోపాటు చేదోడు వాదోడుగా మా గ్రామస్తులకు మేము కొంత చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి కుల మత భేదాలు కానీ వర్గ వైషమ్యాలు కానీ ఏది లేకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగా నాకు తోచినంతగా నేను సహాయం చేస్తున్నాను. ఇదే విధంగా ఆర్థిక స్తోమత కలిగినటువంటి కొందరు పెద్ద రైతులు కూడా మా గ్రామంలో ఉన్నారు. వాళ్లకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు వీలైనంత వరకు లేని వారికి కొంత సహాయం చేయండి. కష్టాల్లో ఉన్నప్పుడే ఆదుకోవడం మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం. అందరూ బాగుంటే ఎవరి అవసరం ఉండదు. కష్టాల్లో ఉన్నప్పుడే ఇంకొకరు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కష్ట సమయంలో ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఆదుకున్నా అదే చాలా పెద్ద పని. కాబట్టి దయచేసి వీలైనంత వరకు ఎవరికి వీలైనంత అంత ఆర్థిక సహాయం కానీ నిత్యావసర సరుకుల రూపేణా కానీ సహాయం చేసి ఈ లాక్డౌన్ వెళ్ళిపోయేదాకా ఎత్తేసేదాకా ఈ హెల్ప్ చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలోని కస్తూరి బాలికల విద్యాలయంలో కన్స్ట్రక్షన్ పని నిమిత్తం లారీలో డ్రైవర్ ఎస్కే యూసుఫ్ మహా సిమెంట్ను కోదాడ ఇబ్రహీంపట్నంకు తీసుకురావడం జరిగింది. ఈ లారీ డ్రైవర్ యూసుఫ్ ఇద్దరు కూలీలను రాయపట్నం నుంచి ఖమ్మం వరకు లారీలో తీసుకెళ్లాడు. ఈ ఇద్దరు కూలీల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఇబ్రహీంపట్నం మెడికల్ ఆఫీసర్ వనజకు సమాచారం అందగానే డ్రైవర్ను ట్రేస్ చేసి పట్టుకుని అంబులెన్స్లో సూర్యాపేటకు తరలించారు. లారీలోని సిమెంట్ దించిన ముగ్గురు హమాలీలను అధికారులు అంబులెన్స్లో పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీస్తాను సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇండికా కారు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసంలో అంబలి పంపిణీ ప్రారంభించారు. ప్రతి ఏటా వేసవి కాలంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా అంబలి పంపిణీ చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం ప్రజలకు ఉచితంగా అంబలి పంపిణీ ప్రారంభించారు. ఈ మేరకు ప్రజలంతా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ఎమ్మెల్యే కోరారు. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? గోయానా 5 ఉన్నారా? రేపు
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని స్వశక్తి పొదుపు భవన్లో ధాన్యం కొనుగోలు వేగవంతంపై వ్యవసాయ సహకార గ్రామీణాభివృద్ధి సంస్థ మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియ తరలింపు ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిగుట్ట సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో చెట్లకు వేలాడుతున్న 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మోటార్ సైకిల్ ఆధారం విచారణ చేపట్టారు. 4 రోజుల కిందట శివలీల అనే వివాహిత మరియు ఓ యువకుడు వివాహిత సంబంధాల కారణంగా ఇంట్లో నుండి వెళ్లిపోయి అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. గొడవపడి చనిపోతా అని చెప్పేసినాడు సార్. హెయిర్ ఇట్లనే ఉంటుందా? ఇట్లా గడ్డం ఇట్లుంటుంది సార్. హెయిర్ తల మీద ఉంది సార్. సైడ్ వానికి బాగా పొడవున ఎంటుకలు ఇక్కడ ఉంది సార్. హెయిర్ పెద్ద ఒక్క నిమిషం అన్న ఈ వెంట్రుకలన్నీ ఎక్కడి నెత్తిలో గంటగానం ఉన్నాయి. నెత్తిలో ఇంకా ఆలకి ఉన్నాయి. ఈ ఎంటికలు ఎక్కడి సార్? అనంతగిరి గుట్టల్లోనూ 2 శవాలు ఉరి వేసుకొని ఉన్నామని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను మా ఇన్స్పెక్టర్ను దారూర్ ఇన్స్పెక్టర్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆయన వస్తూ వికారాబాద్ వాళ్ళను పోలీసులు కూడా ఎంబడి పెట్టుకొని రావడం జరిగింది. ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కూడా సూసైడ్ చేసుకున్నట్లు శవాలు వేలబడి ఉన్నాయి చెట్టుకు. అక్కడ ఉన్న మోటార్ సైకిల్ ఆధారంగా మా వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తే కోటిపల్లిలోనే అమ్మాయి శివలీల అనే ఒక అమ్మాయి లాస్ట్ మంత్ 5th భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు ఒక కంప్లైంట్ ఉంది. కేసు కూడా రిజిస్టర్ అయింది. దాని కంటిన్యూషన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే సెల్ టవర్స్ కూడా మనకు ఒక దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ నంబరు తర్వాత అవన్నీ చూస్తే అది ఆ రోజు జరిగినటువంటి అని నిర్ధారణ అయింది. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో అదే వాళ్ళకు తెలిసిన ఒక అబ్బాయి మహేంద్ర అనే అబ్బాయితోనే వెళ్ళిపోయిందని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ ఫోటోలు కూడా కనపడ్డాయి. సీన్లోనే ఉన్న ఫోటో, ఆ ఫోటో తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ ఫోటో ఆ అబ్బాయిదని తెలిసింది. ఈ ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడినట్టుంది. అబ్బాయికి మ్యారేజ్ అయింది, అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిపోయింది. అయినా కూడా వాళ్ళ యొక్క శారీరక సంబంధంలోనూ ఏదో మరి కారణం లవ్ అవ్వడం ఇద్దరు కూడా లేచి వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుందండి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం బిహెచ్ఈఎల్ బిఎంఎస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో 37వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిఎంఎస్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, నరసింహారెడ్డి, మోహన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, వీరారెడ్డి పాల్గొని అన్నదానం చేసిన బిఎంఎస్ సభ్యులను అభినందించారు. అదేవిధంగా సుమారు 37 రోజుల నుండి ఇందుకు సహకరించిన వజ్రమ్మని సాల్వాతో సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా BMSకు BHEL BMS సంయుక్తంగా సుమారు 300 పైచిలుకు మాస్కులు అందించారు. ప్రదీప్ కుమార్ భారతీయ మజ్దూర్ సంఘ్ మెదక్ జిల్లా సెక్రటరీ. ఈరోజు BHELలో భారతీయ మజ్దూర్ సంఘ్ అయితే BHEL కార్మిక సంఘ్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఇక్కడ సఫాయి కార్మికులకు కానీ, హౌస్ కీపింగ్ కార్మికులకు కానీ, మరి ఇక్కడ ఉండేటటువంటి గార్డ్స్ కానీ, ప్లంబర్స్కి కానీ, అసంఘటిత కార్మికులందరికీ కూడా గత 40 రోజులుగా నిర్విరామంగా ఈ యొక్క కార్మిక సంఘ్ మజ్దూర్ సంఘ్ అయితే BHEL మజ్దూర్ సంఘ్ తరఫు నుంచి రాజ్ కుమార్ గారు మరి వారి యొక్క టీము ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి సంగారెడ్డి జిల్లా నుంచి వారిని అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా దిగ్విజయంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా పేరు రాజ్ కుమార్, BHEL BMS యూనియన్ ప్రెసిడెంట్. ఈ యొక్క కోవిడ్-19లో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క కరోనాలో పనిచేస్తున్నటువంటి BHEL హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యులు కానివ్వండి, దేశవ్యాప్తంగా ఈ వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ వర్కర్స్ ప్రతి ఒక్కరు కూడా BMS వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి BHELలో మేము కూడా మా BHELలో పనిచేస్తున్న టౌన్షిప్లో ఉన్నటువంటి శానిటరీ కార్మికులు, సివిల్ డిపార్ట్మెంటు, హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, మరి హోమ్ గార్డ్స్ ఇలా డైలీ 200 పైచిలకు భోజనాలు అందిస్తూ. నిర్మల్ జిల్లాలో భారీ ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా బాసర మండలంలో చేతికందిన వరి ధాన్యం నీటిపాలైంది. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. అయితే వర్షాలకు పంట నష్టపోకూడదని రైతులు ముందు జాగ్రత్తగా తాడిపత్రుల సహాయంతో పంటను కాపాడుకున్నారు. దీంతో 10% మేర పంట నష్టం సంభవించింది. సార్ పొలం కోసి ఇప్పుడు 6 రోజులు ఆయా. ఇక వర్షాలు పడట్లా, బారదాని లేదు, పారీలు లేవు, ఏం లేవు. లాక్డౌన్ కోసం ఎక్కడ చూసినా పరిశాన్ అన్నది మాకు. సుతులు దొరకొచ్చినాయి మాకు. టైంకు సుతులు తీసుకోమంటున్నారు. మాకు ఇబ్బంది లేవు, ఇబ్బంది అవుతుంది బాగా. బారదాన్లు లేవు మాకు బరాబరి. మరి నాంతే పరిశాన్ మరి తీసుకున్నామంటున్నారు. ఈ ధాన్యం ఎగవేయమంటున్నారు. మంది దొరకచ్చు పరిశాన్ కాటింది మాకు అంతా. వర్షం పడుతున్నది మాకు. ధాన్యం నానితే దయచేసి పంట తీసుకున్నాలని మేము కోరుతున్నాం. నా పేరు బాసరలో నేను వ్యవసాయ పని చేసుకుంటాను. మేము ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి కోసినాము, ఎండబెడుతున్నాము. ఈ వాతావరణంతో మాకు కొంచెం భయంగా ఉంది. ఒకటి ఏంటంటే మాకు తొందరగా కాట అయిపోతే కొంచెం ఉపశమనం కలుగుతుంది. కాబట్టి కొద్దిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రైతులందరం కలిసి. ఈ వాతావరణం ప్రభావం చేత మాకందరికీ కొంచెం కష్టంగా ఉన్నది. వర్షం ఎప్పుడు పడుతుంది ఏం కథ తెలుస్తలేదు. వర్షం కూడా ఇప్పుడు చినుకులు వస్తున్నాయి. కాబట్టి మాకు కొంచెము వాతావరణం బాగలేదు. కాబట్టి మాకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాక్డౌన్లో నిరుపేదలకు అండగా నిలుస్తున్న వాసవి సేవా సంస్థ. ఖైరతాబాద్లో డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో PM సరుకుల పంపిణీ. హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ రెడ్ క్రాస్ డే వేడుకలు. రెడ్ క్రాస్ కమిటీ ప్రాముఖ్యతను వివరించిన YRC PRO. వికారాబాద్ జిల్లాలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యం. వివాహిత సంబంధాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్న అధికారులు. సూర్యాపేట జిల్లా మునగాలలో రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ను ఢీకొట్టిన ఇండికా కారు, 2 మృతి. రాజన్న సిరిసిల్ల జిల్లా కృష్ణ భాస్కర్ సమీక్ష.
ధాన్యం కొనుగోలు వేగవంతంపై అధికారులతో చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.